హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం సందర్భంగా కృష్ణానది తీరాన ఉన్నటువంటి ముక్తేశ్వర స్వామి ఆలయానికి మేము విజిట్ చేశాము. శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానము ముక్త్యాల కృష్ణా తీరాన వెలిసిన అతి ప్రాచీన పుణ్యక్షేత్రము. ఈ 2 శివలింగాలు, 2 నందులు, ఒకే స్వామికి 2 ఆలయాలు. పరమశివుడు స్వయంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ ఒడ్డున ముక్తేశ్వర స్వామిగా వెలిసిన సుక్షేత్రం ఇది. సంవత్సరంలో ఈ ఆలయం 6 నెలల పాటు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా 6 నెలలు నదిలోనే మునిగి ఉంటుంది. ఆ సమయంలో ముక్తేశ్వరుని దేవతలు ఆరాధిస్తారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో కనిపించే 2 శివలింగాల్లో ఒకటి స్వామివారికి, రెండవది అమ్మవారికి ప్రతీకలుగా భక్తులు విశ్వసిస్తారు. అలాగే విగ్రహానికి ఎదురుగా 2 నందులుంటాయి. వీటిలో దక్షిణం వైపున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు. పూర్వకాలంలో భార్య సుఖప్రసవానికి భర్త ఈ నందిని తిప్పేవాడని, అలా చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా ప్రసవం అయ్యేదని ఇక్కడ భక్తులు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారట. ఉత్తరవాహినిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలుగుతాయని భక్తులు భావిస్తారు. జగ్గయ్యపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరమ పవిత్రమైన శైవక్షేత్రం ఇది. అంతేకాకుండా అనవేమారెడ్డి రాజు కొలువులో వాసికెక్కిన వాసిరెడ్డి జమీందారుల సంస్థానం ఇక్కడ ఉంది. ఈ సంస్థానానికి చింతలపంటు అనే పేరు ఉంది. చారిత్రాత్మకమైనటువంటి కోటగల ప్రాంతం ఈ ప్రాంతం. ఇక్కడ మనం ఆ కోటని కూడా దర్శించుకోవచ్చు. ఈ ప్రాంతానికి వెళ్ళినట్లయితే కోటిలింగాల ప్రతిష్ఠ జరిగినటువంటి ప్రాంతం కూడా ఇది. కోటిలింగాల క్షేత్రము ఇక్కడ ఉన్నటువంటి ఈ శివాలయం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సుమారు 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఇది. మేమైతే వెళ్ళడమే ఇక్కడ నది ఒడ్డున ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకొని అక్కడ దీపారాధనలు చేసుకొని అక్కడ కృష్ణా నదిలో స్నానాలు అవి చేసి అక్కడి నుంచి ఈ శివాలయాన్ని మేము దర్శించుకున్నాము. కోటిలింగాల ప్రతిష్ఠ జరిగినటువంటి ప్రాంతం ఇది. ఒకనాడు బౌద్ధ భిక్షువులకి ఆవాసమైన ప్రదేశమే ఈ ముక్త్యాల. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శ్రీ ముక్తేశ్వర స్వామివారి శివాలయము అతి పురాతనమైనది. ముక్త్యాల జమీందారులు కవులను విశేషంగా ప్రోత్సహించారు. మాహిష్మతి ముద్రణాలయాన్ని నెలకొల్పి అనేక పుస్తకాలను అచ్చువేశారు. ఎందరో కవులు, కళాకారులు తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి రాజుల మెప్పు పొందారు. కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ముక్తినొసంగుతూ ముక్తేశ్వర స్వామి కొలువై ఉన్నందువల్ల ముక్తేశ్వరపురం, ముక్త్యాల అనే పేరు వచ్చింది. ఇకపోతే స్థల పురాణానికి వచ్చినట్లయితే ఈ క్షేత్రం 3వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. భరద్వాజ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం ఇది. త్రేతాయుగంలో పలువురు ఋషులు ఈ తీర్థంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని నిత్యం ఉత్తరవాహినిలో స్నానం ఆచరించేవారని పురాణ గాథలు చెబుతున్నాయి. నదీ తీరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయంలో 6 నెలలు దేవతా పూజ, 6 నెలలు భక్తులతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దేవతా పూజ అంటే కృష్ణానదికి వరదలు వచ్చిన 6 నెలలు ఈ ఆలయం నీట మునిగి ఉంటుంది. ఆ సమయంలో మహర్షులు, దేవతలు పూజిస్తారని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. నదీ గర్భంలోని ఏ ఆలయం కాక నదీ తీరంలో మరొక భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. 2000 నాటి శాలివాహన సప్తశతిలో ఈ ముక్త్యాల ప్రాంతాన్ని గూర్చిన గాథలున్నట్లు చరిత్రకారులు చెబుతారు. ముక్తేశ్వర స్వామిని బలిచక్రవర్తి ప్రతిష్ఠించాడని ప్రతీతి. బాణాసురుని తండ్రి అయిన బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరునితో, స్వామి, కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న ఈ పరమ పవిత్రమైన ప్రదేశంలో ఉన్న మానవాళికి ముక్తిని ప్రసాదించుటకు నీవు ఈ క్షేత్రంలో స్వయంగా వెలిసి అందరినీ కాపాడుతూ ముక్తిని ప్రసాదించమని కోరగా శివుడు అందుకు అంగీకరించి ముక్తేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో స్వయంభువుగా కొలువైనాడని పురాణగాథ. క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి శాసనాలు శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి దేవాలయం నందు కనిపిస్తాయి. ఇక్కడే చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉండడంతో హరిహర క్షేత్రం అయింది. నదీ గర్భంలో బలిచక్రవర్తి నిర్మించిన స్వర్ణ ఆలయం ఉందని కూడా చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణానది దాటితే అవతల ఒడ్డున గుంటూరు జిల్లా, పశ్చిమాన తెలంగాణ, ఉత్తరాన తూర్పుల్లో కృష్ణానది ఉంది.
కార్తీక మాసంలో ఇక్కడైతే చాలా విశేషమైన పూజలు జరుగుతాయి. ఈ భవానీ ముక్తేశ్వర స్వామికి మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. పర్వదినాల్లో పుష్కర సమయాల్లో ఇచ్చట కృష్ణవేణి ఉత్తరవాహినిలో స్నానం చేయడానికి దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కృతయుగంలో బలిచక్రవర్తి కట్టిన దేవాలయం కాలగమనంలో నదీ గర్భంలోకి వెళ్ళిపోయిందన్నది ఇక్కడ స్థల పురాణం ప్రాశస్త్యం. కాకతీయ రెడ్డి రాజులు 11వ శతాబ్దానికి ముందే నదీ తీరంలోని ఈ ఆలయాన్ని భక్తుల కోసం పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. సంతానం కోసం జంటనందులతో కూడిన ఈ శివాలయంలో అర్చన విశేష ఫలితాన్ని ఇస్తుందన్నది ఈ విశ్వాసంతోనే వారు ఎక్కడా లేని విధంగా వీటిని ప్రతిష్ఠించారు. కాలగమనంలో ఈ నందులు కూడా ఛిద్రం కాగా ప్రస్తుతం వాసిరెడ్డి వంశీయులే వాటిని పునఃప్రతిష్ఠ చేశారు. ఇక్కడికి దగ్గరలోనే కోటిలింగాల శివాలయం కూడా ఉంది. ఆ కోటిలింగాల శివాలయాన్ని కూడా మేము దర్శించాము. ఇక్కడ కోటిలింగాలలో భాగంగా మెయిన్ ఆలయంలో వచ్చేసి పంచముఖ అమృతలింగేశ్వర స్వామి ఆలయం మనకు కనిపిస్తుంది. పంచముఖాలు ఉంటాయి ఈ స్వామికి. ఇక్కడ అమ్మవారు కామాక్షి అమ్మవారిగా దర్శనమిస్తారు. ఇక్కడ ఇంకా చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. జ్యోతిర్లింగాలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ మనం కూడా ఏవైనా సరే కోరిక కోరుకొని శివలింగాన్ని మనం ప్రతిష్ఠ చేయొచ్చు. ఈ విధంగా ఇంకా ఇది అభివృద్ధి పదంలో ఇంకా నిర్మాణం గావింపబడుతూ ఉంది. ఇక్కడ ప్రతిరోజు వచ్చేటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో చక్కగా జరుగుతూ ఉంది. ఈ ఆలయాలు ఇవన్నీ చూడడానికి ఈ ఒక్క ప్లేస్ విజిట్ చేయడానికి ఒక రోజంతా సరిపోతుంది. ఇక్కడ కోట కూడా మేము చూసాము. కోటలోకి ప్రవేశం లేదు, కానీ బయట నుంచి వ్యూ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.